హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్. ఈరోజు ఈ వీడియోలో మనం నైన్త్ క్లాస్ న్యూ సిలబస్ అయినటువంటి ఎకనామిక్స్లో థర్డ్ లెసన్ ఒక సవాలుగా పేదరికం అనే టాపిక్ గురించి అయితే డిస్కస్ చేద్దాం. సో ఆల్రెడీ మనం ఫస్ట్ 2 లెసన్స్ అనేవి డిస్కస్ చేసాము. ఇది థర్డ్ లెసన్ అనమాట. సో ఇందులో మనకి ఏంటంటే భారతదేశంలో పేదరికం అనేది ఏ ఏ కారణాల వల్ల ఉన్నది, సో పేదరికాన్ని నిర్మూలించడానికి ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంది, అలాంటి విషయాలన్నీ కూడా అసలు పేదరికం అనేది దాని యొక్క అర్థము అవన్నీ కూడా ఈ వీడియోలో అయితే మనం డిస్కస్ చేయబోతున్నాం. దానికన్నా ముందు మీరు ఎవరైనా ఈ ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి. దీని ద్వారా నేను ఏ లేటెస్ట్ వీడియో అప్లోడ్ చేసినా అది మీ వరకు వస్తుంది. మీరు ఏ వీడియో కూడా మిస్ కాకుండా అయితే చూసేయచ్చు. ఇంకా లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. ఈ టెక్స్ట్ బుక్స్ కనుక మీకు పీడిఎఫ్ రూపంలో కావాలి అనుకుంటే డిస్క్రిప్షన్లో యాప్ యొక్క లింక్ ఇస్తాను. అక్కడ మీకు 1 to 10th క్లాస్ వరకు న్యూ సిలబస్ టెక్స్ట్ బుక్స్ అన్నీ కూడా అవైలబుల్గా ఉంటాయి. ఒకసారి అయితే చెక్ చేసేయండి. సో ఇక చూసుకుంటే పేదరికం, సో ఒక సవాలుగా పేదరికం ఈ లెసన్లో మనం ఏంటి అంటే, సో భారతదేశం ఎదుర్కొంటున్న ఈ అత్యంత పేదరికం అనేది ఎందుకు వచ్చింది, సో వాటిని నిర్మూలించడానికి ఏ ఏ చర్యలు ప్రభుత్వం తీసుకుంటుంది, అసలు పేదరికానికి గల కారణాలు ఏంటి, ఇవన్నీ కూడా మనం ఈ వీడియోలో అయితే చూద్దాం. సో ఇక్కడ పరిచయం కనుక చూసుకుంటే, సో చాలామంది పేదరికం అనగానే ఏంటంటే డబ్బు లేని వాళ్ళు పేదలు అన్నట్టుగా భావిస్తూ ఉంటారు. సో లేదా భూమి లేని వాళ్ళు పేదలు అన్నట్టు భావిస్తూ ఉంటారు. కానీ ఇక్కడ వాళ్ళు డబ్బు లేకపోతే లేదా భూమి లేకపోతే ఆస్తి లేకపోతేనే పేదలుగా కాదు, ఇప్పుడు నగరాల్లో మురికివాడల్లో వాటిలో నివసిస్తారు, వారు పేదలే. నిర్మాణ స్థలాల్లో రోజువారీ పనికి వెళ్తూ ఉంటారు, వాళ్ళు పేదలే. బాల కార్మికులు, ఇప్పుడు డాబాల్లో వాటిలో పనిచేసే బాల కార్మికులు కూడా పేదలే. లేదా చిరిగిన బట్టలతో ఉన్నవాళ్ళు, బిచ్చగాళ్ళు, తినడానికి తిండి లేని వాళ్ళు. సో ఇలా ప్రతి ఒక్కరు పేదవాళ్ళకనే మనం చెప్పుకోవచ్చు. పేదవాళ్ళు అంటే కేవలం డబ్బు లేని వాళ్ళు అలా అని కాదు, అంటే దుర్బలమైన జీవితాన్ని అనుభవిస్తున్న వాళ్ళందరూ పేదవాళ్ళగే ఇక్కడ మనకు చెప్తున్నారు. అయితే భారతదేశంలో కనుక చూసుకుంటే ప్రతి 5వ వ్యక్తి కూడా పేదవాడే అని చెప్తున్నారు. అంటే దాదాపు 2011-12 సంవత్సరంలో 270 మిలియన్లు అంటే 27 కోట్ల మంది ప్రజలు పేదరికంలో ఉన్నారట. సో ఎక్కువ మంది పేదవాళ్ళు ఒకే దగ్గర కేంద్రీకృతమైన దేశంగా కూడా భారతదేశము చెప్పుకుంటూ ఉంటారు ప్రపంచంలో. సో ఇది ఈ పేదరికాన్ని ఎదుర్కోవడానికి ఒక సవాలుగా కూడా మనం దీన్ని చెప్పుకోవచ్చు, ఈ యొక్క సిచ్యువేషన్ని. అయితే ఇక్కడ పేదరికానికి సంబంధించి 2 కథలు అనేవి ఇచ్చాడు. ఆ కథల ద్వారా మనం పేదరికాన్ని అర్థం చేసుకోవడానికి అయితే ట్రై చేద్దాం. సో ఇక్కడ 33 ఏళ్ల రామ్ చరణ్ అనే అతను జార్ఖండ్లో రాంచీ సమీపంలో ఒక గోధుమ పిండి మిల్లులో పనిచేస్తూ ఉన్నాడట. సో అతను రోజువారీ కూలీగా పనిచేస్తున్నాడు. అతనికి నెల మొత్తం పని దొరికినప్పుడు 1500 సంపాదిస్తూ ఉంటాడు. కానీ అలా రోజు ఉండదన్నమాట, రోజు పని అనేది ఉండదు. సో అతని భార్య 6 నెలల నుండి 12 మధ్య గల వయసు గల 4 పిల్లలు ఉన్నారు. అతనికి భార్య ఉంది, 6 నెలల నుండి 12 సంవత్సరాలు ఉన్నటువంటి 4 పిల్లలు ఉన్నారు. సో పిల్లలతో సహా మొత్తం వాళ్ళందరూ కలిపి 6 అనమాట. సో ఈ 6 పోషించుకోవడానికి ఆ డబ్బు అనేది అతనికి సరిపోవట్లేదు. సో అతను ఇంకా మళ్ళీ వాళ్ళ తల్లిదండ్రులకి కూడా డబ్బులు అనేవి పంపించాలి. సో అతని తండ్రికి ఎలాంటి భూమి అది లేదు, అతను ఒక కార్మికుడే. సో వీళ్ళందరూ కూడా ఈ రామ్ చరణ్ మీదే ఆధారపడి నివసిస్తూ ఉన్నారు. అలాగే అతని యొక్క సోదరుడు, ఈ రామ్ చరణ్ యొక్క సోదరుడు పైన కూడా ఆధారపడి వాళ్ళ తల్లిదండ్రులు అనేవారు జీవిస్తూ ఉన్నారు. సో ఇతను ఏంటంటే ఒక అద్దె ఇంట్లో ఉంటున్నాడు అనమాట. ఒక బస్తీలోని ఒక అద్దె ఇంట్లో, అది ఒకే ఒక రూమ్ ఉన్నటువంటి ఇల్లు, మట్టి పలకలతో ఇటుకలతో నిర్మించినటువంటి ఒక చిన్న గుడిసె లాంటిది అనమాట. సో అతని యొక్క భార్య శాంతాదేవి కొన్ని ఇళ్లలో పనిచేస్తూ ఒక 800 వరకు సంపాదిస్తూ ఉంటుంది. అలాగే వాళ్ళ యొక్క పెద్ద కొడుకు కూడా టీ దుకాణంలో పనిచేసి ఒక 300 వరకు సంపాదిస్తూ ఉంటాడనమాట. సో ఇంకా తన 10 సంవత్సరాల ఒక కూతురు ఉన్నది. తనకంటే చిన్న పిల్లల్ని ఆ కూతురు చూసుకుంటూ ఉంటుందన్నమాట. అలాగే ఒక పెళ్లి చేయవలసినటువంటి సో వాళ్ళ పిల్లలెవ్వరిని కూడా బడికి పంపించరనమాట. ఒక్కొక్కరికి 2 జతల బట్టలు మాత్రమే ఉంటూ ఉంటాయి. వాళ్ళకి చెప్పులు లేవు, మంచి ధరించడానికి బట్టలు లేవు, పోషకాలు కలిగినటువంటి ఆహారం లేదు, ఏమీ కూడా లేదనమాట. ఒకవేళ వాళ్ళు ఏదైనా జబ్బు పడినా వైద్యం చేయించుకోవడానికి వాళ్ళకి డబ్బులు కూడా లేవు. సో అతనికి డబ్బులు కూడా వైద్యం చేయించుకోవడానికి కావాల్సినటువంటి డబ్బులు కూడా లేవు. అది ఒక వృత్తాంతం అయితే, అంటే అది ఒక కథ అయితే. ఇంకొక కథ ఏం చెప్తున్నాడు అంటే, లకా సింగ్ అనే అతను ఉత్తరప్రదేశ్లోని ఈ మీరట్ సమీపంలో ఒక చిన్న గ్రామానికి చెందినవాడట. అతని కుటుంబానికి ఎలాంటి భూమి లేదు,
సో, కాబట్టి వాళ్ళు పెద్ద పెద్ద రైతుల దగ్గర కూలి పనులు చేస్తూ ఉంటారు. సో, ఒక్కొక్కసారి రోజంతా కష్టపడినా సరే రూ. 50 మాత్రమే వాళ్ళకి చెల్లిస్తూ ఉంటారనమాట. సో, వీళ్ళకి ఒక్కొక్కసారి వాళ్ళ యొక్క పొలాల్లో పని చేయించుకొని దానికి గాను కొన్ని కేజీల గోధుమలు లేదా పప్పులు, కూరగాయలు ఇలాంటివే ఇస్తూ ఉంటారు. సో, వాళ్ళ కుటుంబంలో మొత్తం 8 మందున్నారు. సో, 8 మంది కూడా రోజుకి 2 పూటల భోజనానికి కూడా వాళ్ళు తినలేరనమాట. అంటే 2 పూటల భోజనం కూడా వాళ్ళు చేయలేరు. సో, అలా వాళ్ళ ఫ్యామిలీలో ఉన్న మహిళలందరూ కూడా ఏంటంటే, గడ్డికి, వాటికి పొలాల్లో కట్టెలేరుకోవడానికి వెళ్తూ ఉంటారు. సో, ఇతని యొక్క తండ్రి ఏంటంటే, క్షయరోగంతో బాధపడుతున్నాడు. కానీ అతనికి కూడా వైద్యం చేయించలేని స్థితిలో ఉన్నారు. అలాగే వాళ్ళు ప్రాథమిక పాఠశాల వాళ్ళ గ్రామంలో ఉన్నా సరే, స్కూల్‌కి వెళ్ళలేని పరిస్థితనమాట. సో, అతను 10 సంవత్సరాల వయసున్నప్పటి నుంచే సంపాదించడం అనేది స్టార్ట్ చేశాడు. సో, వాళ్ళకి కొత్త బట్టలనేవి ఎప్పుడో సంవత్సరానికి ఒకసారి కొనుక్కుంటూ ఉంటారు. సబ్బు, నూనె ఇలాంటివి కూడా వాళ్ళకి చాలా కాస్ట్‌లీ థింగ్స్ లాగా కనిపిస్తూ ఉంటాయన్నమాట. సో, ఇక్కడ 2 కథల్లో కూడా ఏంటంటే, సో, అసలు పేదరికానికి సంబంధించి ఏంటి సమస్యలు అనేది గనక చూసుకుంటే, ఫస్ట్ భూమి లేకపోవడం, నిరుద్యోగిత అంటే కొన్ని నెలల పాటు పనుండడం, కొన్ని రోజుల పాటు పనుండడం అనేది. కుటుంబ పరిమాణం ఇక్కడ చూసుకుంటే ఇక్కడ 8 మంది, ఇక్కడ 8 మంది ఇలా చాలా ఎక్కువ మంది ఉండడం జరుగుతుంది. నిరక్షరాస్యత అంటే చదువుకోకపోవడం, పోషకాహార లోపం, బాలకార్మికులు, నిస్సహాయత. సో, ఇవన్నీ కూడా పేదరికానికి సంబంధించిన సమస్యలుగా అయితే మనం ఇక్కడ ఈ 2 కథల ద్వారా తెలుసుకున్నాం. నెక్స్ట్ గనక చూసుకుంటే, ఈ 2 కూడా ఏంటంటే, మనకదే చెప్తున్నాయి. ఏంటి పేదరికం అంటే ఆకలి, ఆశ్రయం లేకపోవడం గానీ, అలాగే తల్లిదండ్రులు పాఠశాలకు పంపించలేని స్థితి, అనారోగ్యంతో ఉంటే వాళ్ళు హాస్పిటల్‌కి వెళ్ళలేని స్థితి గానీ, మంచి నీరు, పరిశుభ్రమైన వాతావరణం, సౌకర్యాలు లేకపోవడం, గౌరవం పొందగలిగే స్థితిలో లేకపోవడం, ఉద్యోగం లేకపోవడం, వీటన్నింటికి మించి నిస్సహాయత భావంతో జీవించడం. ఇవన్నీ గూడా పేదరికాన్ని అనుభవించగలిగే లక్షణాలుగా అయితే ఇక్కడ మనం చెప్పుకోవచ్చు. అంటే పేదరికం వల్ల ఇవన్నీ గూడా అన్నిటి వల్ల కూడా పేదరికం అనేది ఉంటుందని చెప్పుకోవచ్చు. సో, ఇక్కడ పొలాలు, కర్మాగారాలు, అలాగే ప్రభుత్వ కార్యాలయాలు, హాస్పిటల్స్, రైల్వే స్టేషన్స్ ఇలా ప్రతి చోట కూడా ఎంతోమంది అంటే గౌరవం లేని స్థితిలోని వాటిల్లో వాళ్ళకిష్టం లేకపోయినా పనిచేస్తూ ఉన్నారు. సో, పేదరికంలో ఉన్నారు అంటే వాళ్ళని చులకనగా చూడడము, ఎవరు వాళ్ళకి సహాయం చేయకపోవడము, వాళ్ళని ఇష్టపడకపోవడము, వాళ్ళొక దోషుల్లాగా చూస్తూ ఉంటారు. సో, ఇప్పుడు మీ దగ్గరికి ఒక మంచి సూటు, బూటు వేసుకొని ఒక వ్యక్తొచ్చి ఏదైనా అడిగితే మీరు అతనికి చెప్పడానికి ఇష్టపడతారు. అదే చిదిగిన బట్టలు లేకపోతే ఏదైనా బాగోలేని వ్యక్తొచ్చి చెప్తే మీరు కొంచెం దూరంగా వెళ్తారు. సో, అది కామన్‌గా జరిగే విషయమే. ఇక్కడ అదే చెప్తూ ఉన్నారనమాట. అయితే ఇక్కడ చాలామంది భారతదేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత వారి యొక్క పెద్ద సవాలేంటంటే, చాలామంది ప్రజలనేవారు పేదరికంలో ఉన్నారు. సో, వాళ్ళని ఫస్ట్ బయటకు తీసుకురావడం అనేది అప్పుడున్న నాయకులకు ఒక పెద్ద సవాలుగా ఉండేదనమాట. సో, ఇక్కడ మహాత్మా గాంధీ గారు అప్పుడు ఏమన్నారంటే, ఈ నిరుపేదల ఈతి బాధల నుండి ఎప్పుడు విముక్తి పొందుతారో అప్పుడు మాత్రమే భారతదేశం నిజంగా స్వాతంత్రం దేశం అవుతుంది అని చెప్పి మహాత్మా గాంధీ గారు అన్నారనమాట. అంటే ఈ భారతదేశంలో ఉన్న ప్రజలు ఈ పేదరిక బాధల నుండి ఎప్పుడైతే విముక్తి పొందుతారో అప్పుడే వాళ్ళకి నిజంగా స్వాతంత్రం వచ్చినట్టు, అంటే భారతదేశానికి స్వాతంత్రం వచ్చినట్టుగా ఎవరు చెప్పారు? మహాత్మా గాంధీ గారు చెప్పడం జరిగింది. అయితే ఇక సామాజిక శాస్త్రవేత్తల దృష్టిలో పేదరికం అంటే ఏంటి అనేది ఇక్కడ ఇచ్చారు. సో, నార్మల్‌గా మనం చూసుకుంటే ఆదాయం, వినియోగం స్థాయిలు అంటే మనకి డబ్బు ఉన్నదా, ఎంత ఖర్చు పెడుతున్నాం, ఏంటి ఇలాంటి ఆధారంగా చూసుకొని డబ్బున్న వాళ్ళని, పేదవాళ్ళని విభజిస్తూ ఉంటారు. కానీ ఇక్కడ మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టు చదువుకోకపోవడం, స్కూల్‌కి వెళ్ళకపోవడం, ఈ వైద్యం చేయించుకోలేని స్థితి, మంచి ఆహారం తీసుకోలేని స్థితి, ఉద్యోగ అవకాశాలు లేకపోవడము, తాగునీరు లేకపోవడం ఇవన్నీ కూడా మనకి పేదరికాన్నే తెలియజేస్తూ ఉంటాయన్నమాట. అలాగే వీటితో పాటు సామాజిక వెలివేత. పేదరికాన్ని అంటే ఈ సామాజిక వెలివేత అంటే పేదలుగా ఉన్న వాళ్ళకి సో, కనీస గౌరవం కూడా వాళ్ళు ఇవ్వరనమాట. అది నార్మల్‌గా ఉన్న వాళ్ళ పేదరికానికి కంటే అది ఇంకా చాలా బాధాకరమైనదని చెప్పి ఇక్కడ చెప్తూ ఉన్నారు. అయితే ఏంటి సామాజిక వెలివేత అనేది గనక చూసుకుంటే సో, ఇక్కడ ఏమవుతుందంటే ఒక ప్రాంతంలో వాళ్ళు సామాజికంగా మంచిగా ఉన్నారు. ఒక మంచి స్టేజ్‌లో ఉన్నారు. వాళ్ళ చుట్టూ ఉన్న వాళ్ళు కూడా అదే స్టేజ్‌లో ఉండాలని వాళ్ళు అనుకుంటారనమాట.
సో, ఒక పేదవాడు ఇంకొకళ్ళు ఎవరో అక్కడొచ్చి గుడిసేసుకొని ఉన్నారు అంటే, వాళ్ళని వాళ్ళతో ఉండనివ్వరు. సో, వాళ్ళనంగా వేరు చేస్తూ ఉంటారు. సమాజానికి దూరంగా పెడుతూ ఉంటారు. సో, అది ఏంటంటే అలా చేస్తూ ఉంటారు. అలాగే ఈ పేదలేం జేస్తారు, వాళ్ళలాగే ఉన్న కొంతమంది ఉన్న ప్రదేశంలో వెళ్లి గుడిసె వేసుకొని ఉంటూ ఉంటారనమాట. సో, అక్కడ సమానత్వం అనేది లేదు. సమాజం నుంచి వాళ్ళని వెలివేస్తూ ఉన్నారనమాట. సో, అలా ఈ సామాజిక వెలివేత అనేదానికి ముఖ్య కారణం ఈ పేదరికం కింద చెప్పుకోవచ్చు. ఈ పేదరికం యొక్క ఫలితమే ఈ సామాజిక వెలివేత అని చెప్తూ ఉంటారు. అయితే ఇంకా మనం ఇక్కడ చూసుకుంటే ఇంకా మంచిగా విస్తృత అర్థంలో గనుక చూసుకుంటే, ఇతరులు అనుభవించే సౌకర్యాలు, ప్రయోజనాలు, అవకాశాలు నుండి కొందరు వ్యక్తులు లేదా సమూహాలనేవి మినహాయింపుకు లోనయ్యే ప్రక్రియే ఈ సామాజిక వెలివేత. అంటే మనం చూస్తూ ఉంటాం ఈ షెడ్యూల్ కులాలు, షెడ్యూల్ తెగల వాళ్ళకి సంబంధించి పూర్వం నుంచి గూడా వాళ్ళని ప్రతి దాంట్లో వేరు చేస్తూ ఉంటారనమాట. సో, అది కూడా ఒక రకమైనటువంటి సామాజిక వెలివేత కిందకే వస్తుంది. సో, కుల వ్యవస్థ అనేది కొన్ని కులాలకు చెందిన వాళ్ళకి సమాన అవకాశాలు, కొన్ని కులాల వాళ్ళకి లేకపోవడం ఇలాంటివి చాలా వాటి వల్ల ఈ సామాజిక వెలివేత అనేది జరుగుతుంది. ఇంకొకటి ఏంటి అంటే దుర్బలత్వం. ఏంటి దుర్బలత్వం అంటే పేదరికానికి దుర్బలత్వం అనేది ఒక కొలమానంగా చెప్తున్నారు. అంటే కొన్ని సమూహాలు లేదా కొంతమంది వ్యక్తులు అనేవారు రాబోయే సంవత్సరాల్లో పేదలుగా మారే లేదా పేదలుగా మిగిలిపోయే సంభావ్యతనిది దుర్బలత్వం అనేది తెలియజేస్తుందట. అంటే ఫ్యూచర్‌లో అంటే కొంతమంది వ్యక్తులు గానీ, లేదా కొంతమంది సమూహాలు గానీ పేదలుగా మిగిలిపోయే యొక్క సంభావ్యతని దుర్బలత్వం అనేది తెలియజేస్తూ ఉంటుందని చెప్తున్నారు. అయితే ఆస్తులు, విద్య, ఆరోగ్యం, ఉద్యోగ అవకాశాల పరంగా జీవనోపాధిని పొందడానికి చాలా సమూహాలనేవి అందుబాటులో ఉన్న అవకాశాల ద్వారా దుర్బలత్వాన్ని నిర్ణయిస్తాయి. అంటే వాళ్ళకి ఉన్న అవకాశాలు గానీ, ఏవైతే వాళ్ళ చుట్టూ ఉన్న జీవనోపాధి ఇవన్నీ కూడా ఈ దుర్బలత్వాన్ని డిసైడ్ చేస్తాయి అని చెప్తున్నారు. ఏవైతే ప్రకృతి వైపరీత్యాలు, ప్రమాదాలు ఈ ఈ సమయాల్లో ఏంటంటే సో, ఈ దుర్బలత్వం అంటే ఇప్పుడు మనకు సపోజ్ చూడండి ఏవైనా తుఫాన్లు, భూకంపాలు, సునామీలొస్తే వాళ్ళు చాలా దుర్బలమైన పరిస్థితిని ఎదుర్కొంటున్నారు అని అంటూ ఉంటాం గదా! సో, అదే అనమాట. వాళ్ళకున్న ఆహ్, అవకాశాలు తగ్గిపోవడము, సో, ఉద్యోగాలు లేకపోవడము, వాళ్ళ యొక్క స్థితి అనేది కొంచెం దిగజారిపోయినట్టుంటే, సో, వాళ్ళకప్పుడు అందుబాటులో ఉన్నటువంటివన్నీ ఒకేసారి లేకపోయి ఒక డౌన్ స్టేజ్‌కొచ్చేదాన్నే దుర్బలత్వం అన్నట్టుగా ఇక్కడ చెప్తూ ఉన్నారు. నెక్స్ట్ ఇక్కడేంటంటే దారిద్ర్య రేఖ లేదా పేదరిక గీత అని అంటున్నారనమాట. సో, ఏంటి అని గనక చూసుకుంటే ఇక్కడ ఆదాయము, వినియోగ స్థాయిల ఆధారంగా పేదరికాన్ని కొలిచే ఒక సాధారణ పద్ధతిని ఈ దారిద్ర్య రేఖ లేదా పేదరిక గీత అంటారు. అంటే మనకెంత డబ్బొస్తుంది, మనం ఎంత ఖర్చు పెడుతున్నాం అనే దాన్ని ఆధారంగా చేసుకొని ఈ పేదరికం యొక్క స్థాయిని వీళ్ళు కొలిచే ఒక పద్ధతనమాట. సో, ఇక్కడ ఎవరైతే ఒక వ్యక్తి యొక్క ఆదాయ లేదా వినియోగ స్థాయి అనేది వారి యొక్క ప్రాథమిక అవసరాలను తీర్చడానికి కరెక్ట్‌గా ఉంటే, సో, అది కనీస స్థాయి కంటే తక్కువగా ఉంటే ఆ వ్యక్తిని పేదవానిగా చెప్తూ ఉంటారు. అంటే ఇప్పుడు ఒక వ్యక్తికి అతని యొక్క అవసరాలన్నీ మినిమమ్ తీరుతూ ఉన్నాయి. సో, అది కనీస స్థాయి. అలా తీరలేకుండా ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తిని మనం పేదవాడిగా చెప్తుంటాం. ఇప్పుడు తినడానికి తిండుండి, తాగడానికి మంచి నీరుండి, మంచి సౌకర్యాలుంటే అది మినిమమ్ కనీస స్థాయి అని మనం చెప్పుకుంటాం. అవి కూడా లేనటువంటి వాళ్ళనే ఇక్కడ పేదవారిగా చెప్పడం అనేది జరిగింది. సో, ఇక్కడ ఈ ప్రాథమిక అవసరాలను తీర్చడం అనేది వేరు వేరు ప్రదేశాల్లో, వేరు వేరు దేశాల్లో వేరువేరుగా ఉంటుందనమాట. సో, అందుకని పేదరిక గీత అనేది సమయాన్ని బట్టి, ఒక ప్రదేశాన్ని బట్టి మారుతూ ఉంటుంది. సో, ఎప్పుడూ పేదరిక గీత ఒకేలా ఉంటుంది. అన్ని ప్రదేశాల్లో ఒకేలా నిర్ణయిస్తారని కాదు. అక్కడున్న సిట్యుయేషన్స్ బట్టి, అక్కడున్న ప్రదేశాన్ని బట్టి, ఆ యొక్క సమయాన్ని బట్టి చేస్తూ ఉంటారనమాట. నెక్స్ట్ గనక చూసుకుంటే, ఇప్పుడు యునైటెడ్ స్టేట్స్‌లో గనక చూసుకుంటే, కారు లేని వ్యక్తి పేదవాడిగా భావించొచ్చు. కానీ భారతదేశంలో కారుంటే అమ్మో! వాళ్ళు పెద్ద డబ్బున్నోళ్ళురా అని అంటూ ఉంటారు. ఇలా ఏంటంటే, ఒక ప్లేస్‌ని బట్టి కూడా ఈ పేదరికం అనేది డిసైడ్ అవుతూ ఉంటుంది. అయితే ఇక్కడ మనకి భారతదేశంలో గనక చూసుకుంటే, ఈ పేదరిక గీతని నిర్ణయించేటప్పుడు ఏం చేస్తారంటే, వాళ్ళకి కనీస స్థాయిలో ఆహారము, దుస్తులు, చెప్పులు, ఇంధనము, విద్యుత్తు, విద్య, వైద్య అవసరాలు ఇవన్నీ ఉన్నాయా? లేవా? అనేది ముందు చూసుకొని, అప్పుడు ఈ పేదరిక గీతని
మన భారతదేశంలోకి వచ్చేసరికి నిర్ణయిస్తారు. సో, భారతదేశంలో పేదరిక గీతను నిర్ణయించేటప్పుడు క్రింది ఏ అంశాలని పరిగణలోకి తీసుకుంటారు అని అడగొచ్చు. సో, ఇవన్నీ గూడా మనకి ఉంటాయి. ఆ తర్వాత భౌతిక వస్తువుల పరిమాణం వాటి ధరలతో ఈ భౌతిక వస్తువుల పరిమాణాన్ని వాటి యొక్క ధరలతో గుణిస్తారనమాట. సో, అప్పుడు ఈ పేదరిక గీత అనేది అంచనా వేసి దాని ఆధారంగా చెప్తూ ఉంటారు. సో, అలా ఏంటి అంటే వాటి యొక్క ఈ ఈ వాడుతున్న ప్రస్తుతం వాళ్ళు ఏదైతే అంచనా వేసి, ప్రస్తుతం వాడుతున్న సూత్రం ప్రకారం వాళ్ళకి ఎంత ఆహారం అనేది అవసరం, ఎన్ని క్యాలరీలు అవసరము అనేవన్నీ గూడా ఇక్కడ వాళ్ళు చెబుతూ ఉంటారు. సో, భారతదేశంలో గనక చూసుకుంటే మనకి మగవాళ్ళకంటూ వేరుగా, ఆడవాళ్ళకి అంటే వారి యొక్క వయస్సు, లింగము, చేసే పని మీద ఆధారపడి క్యాలరీలనేవి డిసైడ్ చేయడం జరిగింది. సో, భారతదేశంలో గనక చూసుకుంటే గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి వ్యక్తికి రోజుకి 2400 క్యాలరీలు అనేది అవసరం. అదే పట్టణ ప్రాంతాల్లో ఉన్న వాళ్ళకైతే 2100 క్యాలరీలు అవసరమవుతాయి. ఎందుకంటే గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నవాళ్ళు ఎక్కువ శారీరక శ్రమ చేస్తారు కాబట్టి వాళ్ళకి ఎక్కువ క్యాలరీలు అనేవి అవసరమవుతాయి. అలాగే పట్టణ ప్రాంతాల్లో ఉన్నవాళ్ళు తక్కువ శ్రమ అనేది చేస్తూ ఉంటారని చెప్పి, తక్కువ పని చేస్తూ ఉంటారని చెప్పి వాళ్ళకి 2100 క్యాలరీలుగా అయితే డిసైడ్ చేయడం జరిగిందనమాట. సో, ఈ విధంగా మనకి ఇచ్చారు. అయితే ఇక్కడ ఏదైతే ఇప్పుడు ఈ క్యాలరీలని ఆధారంగా చేసుకున్నామో, సో, వాటికి అనుగుణంగా ఆహార ధాన్యాలు వాటిని కొనుగోలు చేయడానికి అవసరమయ్యే ఏదైతే డబ్బు ఉంటుందో, సో, దాన్ని పరిగణలోకి తీసుకొని ఎంత డబ్బు అవసరము ఏంటి అనేది కూడా ఇక్కడ ఇచ్చారనమాట. సో, 2011-12 సంవత్సరానికి చూసుకుంటే ఒక వ్యక్తికి పేదరిక గీతను గ్రామీణ ప్రాంతాలకైతే 816 గాను, పట్టణ ప్రాంతాలకైతే ఒక వ్యక్తికి ₹1000 గాను, అంటే నెలకు ఒక వ్యక్తికి గ్రామీణ ప్రాంతాల్లో అయితే 816, పట్టణ ప్రాంతాల్లో అయితే ₹1000గా నిర్ణయించారనమాట. అయితే ఇక్కడ మీకు డౌట్ రావచ్చు. 2400 గ్రామీణ ప్రాంతాల్లో క్యాలరీస్ అయితే 2100 పట్టణ ప్రాంతాల్లో కదా! మరి ఇక్కడ ఒక వ్యక్తికి ₹816 ఇచ్చారు. ఇక్కడ ఒక వ్యక్తికి ₹1000 ఇచ్చారు అంటే పట్టణ ప్రాంతాల్లో కాస్ట్ ఆఫ్ లివింగ్ అనేది ఎక్కువగా ఉంటుంది. ప్రతీదీ ఎక్కువ రేట్స్ ఉంటాయని చెప్పి నిర్ణయించి ఆ విధంగా మనకి ఇక్కడ ₹1000 అనేది చెప్పడం జరిగింది. నెక్స్ట్ చూసుకుంటే దీన్ని బట్టి వీళ్ళిచ్చిన లెక్కలు బట్టి చూసుకుంటే 2011-12 సంవత్సరంలో గ్రామీణ ప్రాంతాల్లో ఒక 5గురు సభ్యులు ఉన్నారు అంటే ఆ కుటుంబానికి నెలకి దాదాపు ₹4080 ఉండాలి. దానికంటే తక్కువ ఎవరైతే సంపాదిస్తూ ఉంటారో వాళ్ళు పేదరిక గీతకి దిగువన ఉన్నట్టుగా లెక్కించడం అనేది జరిగింది. అదే పట్టణ ప్రాంతాల్లో ఆ కుటుంబంలో 5గురు వ్యక్తులు ఉన్నారు. ఒక్కొక్క వ్యక్తికి ₹1000 చొప్పున 5000 అనమాట. సో, ఎవరికైతే నెలకి 5000 కంటే తక్కువ ఉంటుందో వాళ్ళు పేదరిక గీతకి దిగువన ఉన్నట్టుగా ఇక్కడ చెప్పడం జరిగిందనమాట. సో, ఈ సర్వేలని మనం చూసుకుంటే ఎవరు నిర్వహించారు అంటే నేషనల్ శాంపిల్ సర్వే ఆర్గనైజేషన్ అనేది ఈ సర్వేలని నిర్వహించి ఈ ప్రపంచ బ్యాంక్ లాంటి కొన్ని సంస్థలు, అంతర్జాతీయ సంస్థలు అనేవి ఈ పేదరిక గీతకు ఒక ఏకరీతి ప్రమాణాన్ని ఉపయోగిస్తూ ఉంటాయన్నమాట. సో, అభివృద్ధి చెందుతున్న దేశాలను పోల్చడం వాటి కోసం ఈ ప్రపంచ బ్యాంక్ లాంటి కొన్ని అంతర్జాతీయ సంస్థలు అనేవి కొన్ని ప్రమాణాలని ఉపయోగిస్తూ ఉంటాయి. సో, ఇదేం చెప్తుందంటే ఈ ప్రపంచ బ్యాంక్ అనేది ఒక వ్యక్తికి రోజుకి $1.90కి $1.90కి సమానమైన కనీస ఆదాయ లభ్యత అనేది ఉండాలి అని చెప్తున్నారు. అంటే 1.90 అంటే దాదాపు ₹165 ఒక వ్యక్తికి రోజుకి ₹165 ఆదాయం అనేది ఉండాలి అని చెప్పి ప్రపంచ బ్యాంక్ అనే మిగతా ఇతర అంతర్జాతీయ సంస్థలు అనేవి ఈ విధంగా చెప్పడం జరిగింది. నెక్స్ట్ పేదరిక అంచనాలు. సో, పేదరిక అంచనాల్లో కనుక చూసుకుంటే భారతదేశంలో మనకి ఈ పేదరిక నిష్పత్తులు అనేవి రాను నెమ్మదిగా తగ్గుకుంటూ వచ్చాయనే చెప్పుకోవచ్చు. సో, 1993-94లో కనుక చూసుకుంటే 45% నుండి 2004-05లో చూసుకుంటే 37.2%కి పేదరికం అనేది తగ్గింది. సో, అలా పేదరిక గీతకి దిగువన ఉన్న ప్రజల నిష్పత్తి అనేది 2011-12లో అయితే 22%కి తగ్గిందని చెప్పుకోవచ్చు. సో, ఇలాగే గనక తగ్గుకుంటూ వస్తే రాబోయే కొన్ని సంవత్సరాల్లో ఒక 20% కంటే ఈ పేదరిక శాతం అనేది తగ్గుతుంది అని చెప్పి ఇవ్వడం జరిగింది. అయితే
ఇక్కడ మనకేమంటున్నాడంటే పేదరికంలో జీవించే వారి శాతం అంతకు ముందున్న 2 దశాబ్దాలు అంటే 1973 నుండి 1993 వరకు తగ్గినప్పటికీ మళ్ళీ 2004, 2005లో 407 మిలియన్లు ఉన్నది. 2011, 12కి వచ్చేసరికి 270 మిలియన్లకి, అంటే దాదాపు 2.2% అనేది తగ్గినట్టుగా మనకి చెప్తూ ఉన్నారు. ఈ యొక్క పేదరిక శాతం అని, అంటే పేదరికంలో నివసించే వారి యొక్క శాతం అనేది ఓవరాల్గా తగ్గినట్టే చెప్తూ ఉన్నారు. సో ఇక్కడ బాక్స్లో చూసుకుంటే భారతదేశంలో పేదరిక అంచనాలు అని చెప్పి ఇచ్చారు, పర్సెంటేజెస్లో ఇచ్చారనమాట. సో 1993లో చూసుకుంటే, 94లో చూసుకుంటే గ్రామీణ ప్రాంతాల్లో 50%, పట్టణ ప్రాంతాల్లో 32%, టోటల్గా 45% అనేది పేదరిక నిష్పత్తి. అదే ప్రజల సంఖ్య చూసుకుంటే గ్రామీణ ప్రాంతాల్లో 329, పట్టణ ప్రాంతాల్లో 75 మిలియన్లు. సో మిలియన్స్లో ఇచ్చాడు, మిలియన్లు. మొత్తంగా చూసుకుంటే 404 మిలియన్స్. అలా మనకి 1993, 94 నుంచి 2011, 12 వరకు చూసుకుంటే పేదరిక శాతం అనేది తగ్గుకుంటూ వచ్చిందనమాట. అంటే ఇక్కడ 404 మిలియన్లు ఉన్న పేదలు ఇక్కడికి వచ్చేసరికి 270 మిలియన్లకి రావడం జరిగింది. నెక్స్ట్ కనుక చూసుకుంటే ఇక్కడ కూడా మనకి భారతదేశంలో పేదరికానికి ఎక్కువగా గురయ్యే వర్గాలు ఏవి అనేది కూడా ఇచ్చారు. షెడ్యూల్ తెగల వాళ్ళు ఎక్కువగా 43% అనేవారు ఎక్కువగా, అంటే ప్రతి 100 మంది వ్యక్తుల్లో ఒక్కొక్క వర్గం నుండి పేదల సంఖ్య అని చెప్పించారు. సో ఇక్కడ 43. అలాగే షెడ్యూల్ కులాల వాళ్ళు వచ్చేసరికి 29. భారతీయ పేదరిక నిష్పత్తి చూసుకుంటే 22. వ్యవసాయ కార్మికులు చూసుకుంటే 34. పట్టణ ప్రాంతంలో ఉన్న కార్మికులు చూసుకుంటే వాళ్ళు కూడా 34. ఈ విధంగా మనకి భారతదేశంలో పేదరికానికి ఎక్కువగా గురయ్యేవారు ఏంటంటే రోజువారీ కూలీలు, షెడ్యూల్ కులాల వాళ్ళు, షెడ్యూల్ తెగల వాళ్ళు అనేది మనకి ఇక్కడ తెలుస్తుంది. నెక్స్ట్ ఇక్కడ ప్రభావితమయ్యే సమూహాలు అని చెప్పి ఇచ్చారు. అదే ఇప్పుడు మనం చూసిందే ఇచ్చారు. ఏంటి అంటే, సో మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా పేదరికానికి ఎక్కువగా గురవుతున్న వారిలో షెడ్యూల్ కులాలు, షెడ్యూల్ తెగల కుటుంబాలకు చెందిన వాళ్ళే ఎక్కువగా ఉన్నారని చెప్పుకోవచ్చు. అలాగే గ్రామాల్లో ఉండే శ్రామిక కుటుంబాలు, భూమి లేని వాళ్ళు, పట్టణంలో ఉండేటువంటి సాధారణ కుటుంబాలు, ఇవన్నీ కూడా ఎక్కువగా పేదరికానికి భారతదేశంలో గురవుతున్న వర్గాలుగా మనం చెప్పుకోవచ్చు. భారతదేశంలో మనకి అన్ని వర్గాల్లో పేదరిక గీతకు దిగువన ఉన్న వ్యక్తులు సగటున 22 అయినప్పటికీ షెడ్యూల్ తెగలకు చెందిన ప్రతి 100 మందిలో 43 మంది వాళ్ళ యొక్క ప్రాథమిక అవసరాలు తీర్చుకోలేకపోతున్నారట. సో అదే ఇక్కడ మనకి ఇచ్చారు కదా, ఇదిగోండి. మొత్తం 22%, 22 అయినప్పటికీ 22 అయినప్పటికీ కూడా ఒక్క షెడ్యూల్ తెగల్లోనే 100 మందిలో 43 మంది అనేవారు ప్రాథమిక అవసరాలు కూడా తీర్చుకోలేని పరిస్థితిలో ఉన్నారు. అలాగే పట్టణ ప్రాంతాల్లోని నార్మల్గా వ్యవసాయ శ్రామికుల్లో గ్రామీణ ప్రాంతాల్లో చూసుకుంటే వాళ్ళు 34% ఉన్నారనమాట. అలాగే 29% అనేది షెడ్యూల్ కులాల వారు పేదవారుగా ఉన్నట్టుగా ఇక్కడ మనకి తెలుస్తుంది. నెక్స్ట్ కనుక చూసుకుంటే ఎక్కువగా మనం ఇప్పుడు పైన చూసినట్టుగా వీళ్ళే ఈ షెడ్యూల్ కులాలు, తెగల వాళ్ళు, ఈ ఎవరైతే డైలీ వైజ్ కూలీలు ఉంటారో వాళ్ళు ఎక్కువగా ఈ పేదరికాన్ని అనుభవిస్తూ ఉన్నారు. సో కొన్ని అధ్యయనాల వల్ల మనం చూసుకుంటే, కొన్ని అధ్యయనాలు ఏం తెలియజేస్తున్నాయి అంటే, తెగల కుటుంబాలు మినహా మిగిలిన 3 సమూహాల్లో, అంటే షెడ్యూల్ కులాలు, గ్రామీణ వ్యవసాయ శ్రామికులు, పట్టణ సాధారణ శ్రామిక కుటుంబాలు అనేవారు 1990లో పేదరికంలో తగ్గుదల అనేది కనిపించిందట. అంటే ఒక షెడ్యూల్ తెగల్ని మినహాయిస్తే మిగతా షెడ్యూల్ కులాలు, గ్రామీణ ప్రాంతంలో శ్రామికులు, పట్టణ ప్రాంతంలో శ్రామికులు, ఈ 3 వర్గాల వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళల్లో కొంతవరకు పేదరికం తగ్గింది. 1990స్లో కొంతవరకు పేదరికం తగ్గుకుంటూ వచ్చింది అని ఇక్కడ చెప్తూ ఉన్నారు. అయితే ఇక్కడ ఏమంటున్నారంటే, ఇలా మన భారతదేశంలో ఉన్నటువంటి సామాజిక సమూహాలతో పాటు ఒకే కుటుంబంలో కూడా ఈ ఆదాయ అసమానతలు అనేవి ఉన్నాయి అని చెప్పి చెప్తున్నారనమాట. పేద కుటుంబాల్లో ఇప్పుడు పేదవారు అని మనం చెప్పుకున్నాం, కొంతమందిని పేదవారుగా తీసుకున్నాం. అందులో కూడా కొంతమంది ఇంకా ఎక్కువ పేదరికాన్ని అనుభవిస్తున్నారు అని చెప్తున్నారు. పేదవాళ్ళు అందరూ కూడా ఒకేలా లేరు. కొంతమంది ఇంకా ఎక్కువ పేదరికాన్ని, ఇంకా ఇతరుల కంటే ఎక్కువ బాధని వీళ్ళు అనుభవిస్తున్నారని చెప్తున్నారనమాట.
కొన్ని సందర్భాల్లో అయితే స్త్రీలు, వృద్ధులు, స్త్రీ శిశువులు కుటుంబానికి అందుబాటులో ఉన్న వనరుల్ని సమానంగా వాళ్ళు పొందలేకపోతున్నారు అని చెప్పి ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఒక కథ అనేది ఇచ్చాడు. ఏంటో చూద్దాము. శివరామన్ కథ అని చెప్పి ఇచ్చారు. ఇతను తమిళనాడులోని కరూర్ పట్టణానికి చెందిన ఒక గ్రామంలో నివసిస్తూ ఉంటాడనమాట. ఈ కరూర్ అనేది చేనేత బట్టలు, మరమగ్గాలకి ప్రసిద్ధి అనమాట ఈ ప్రాంతం. సో అక్కడ 100 కుటుంబాలు ఉన్నాయి. ఈ ఆర్యున్ తతియార్ అంటే చెప్పులు కుట్టే కులానికి చెందిన వ్యక్తి అనమాట ఈ శివరామన్. సో అక్కడ ఏమన్నారంటే ఆర్యున్ తతియార్ అన్నారు. అది ఒక చెప్పులు కుట్టే కులానికి సంబంధించింది అనమాట. సో అతను రోజుకి ఒక ₹160 వ్యవసాయ కూలీగా పనిచేస్తూ ఉండేవాడు. సో అది కూడా ఏడాదికి ఒక 5-6 నెలలు మాత్రమే అతను ఆ పని చేస్తూ ఉండాడు. తర్వాత పట్టణంలో చాలా పనులు ఉంటాయి కదా, ఏదో ఒక పనికి అతను వెళ్ళిపోతూ ఉండేవాడు అనమాట. సో అతని భార్య శశికళ కూడా అతనితో కలిసి పనిచేస్తూ ఉండేది. సో ఇలా కొన్ని రోజుల్లో మాత్రమే పని అనేది దొరుకుతూ ఉండేది. సో అలా ఆమె రోజుకి పని దొరికిన రోజు ఒక ₹100 వరకు ఆమెకి ఇచ్చేవారనమాట. ఇద్దరు ఒకలాంటి పని చేసినా ఈమెకి మాత్రం ₹100 ఇచ్చేవారు. సో ఇతని కుటుంబంలో కూడా 8 మంది సభ్యులు ఉన్నారు మొత్తం. 65 ఏళ్ల తల్లి ఉన్నది. సో అలాగే ఒక పెళ్లి చేయలేనటువంటి ఒక చెల్లి కూడా ఉన్నది. సో ఈమెకి ఈ 65 ఏళ్ల ముసలామె ఎవరైతే ఉన్నారో ఆమెకి డైలీ పనులు చేసుకోవడం కూడా లేదనమాట. అంటే ఆమెకి ఎవరో ఒకరు సహాయం అనేది ఉంటూ ఉండాలి. అలాగే 25 సంవత్సరాలు ఉన్నటువంటి ఒక చెల్లి ఉన్నది. అలాగే 16 సంవత్సరాలు, ఒక సంవత్సరం నుండి 16 సంవత్సరాలు ఉన్నటువంటి పిల్లలు, 4 పిల్లలు అనేవారు ఉన్నారనమాట. అందులో మళ్ళీ 3 ఆడపిల్లలు, లాస్ట్‌లో కొడుకు అనేది పుట్టారు. సో వాళ్ళలో ఎవ్వరు కూడా బడికి వెళ్ళలేదు. ఎందుకంటే వాళ్ళకి బడికి పంపించి పుస్తకాలు కొనే స్తోమత అనేది ఈ శివరామన్‌కి లేదు. సో అలాగే వాళ్ళకి ఏదో ఒక రోజు మళ్ళీ వివాహం చేయాలి కాబట్టి, 3 ఆడపిల్లలు కాబట్టి ఏదో ఒక రోజు వివాహం చేయాలి కాబట్టి, మళ్ళీ వాళ్ళని చదివించి వాళ్ళ పైన ఇన్వెస్ట్ చేయడము ఇతనికి అంత స్తోమత లేదనమాట. సో అలా వీళ్ళ సోదరికి, వీళ్ళ ఆవిడకి ఎప్పుడూ పడుతూ ఉండేది కాదు. అలా వాళ్ళ యొక్క జీవితం అనేది 2 పూట్ల భోంచేయడం అనేది కూడా చాలా ఇబ్బందిగా ఉంటూ ఉండేది. సో ఆ విధంగా వీరి యొక్క కథ అనేది ఇక్కడ ఇచ్చారు. అంటే ఇక్కడ ఏంటి అంటే, ఇంతకుముందు మనం చెప్పుకున్న కథలాగానే సేమ్ ఇక్కడ కూడా ఇచ్చారనమాట. అంటే వారి యొక్క జీవన విధానం గురించి చిన్న కథలా ఇచ్చారు. ఇక్కడ చూసుకుంటే క్వశ్చన్స్ అంటే ఎందుకంటే వారు ఏ సామాజిక ఆర్థిక వర్గానికి చెందినవారు అంటే చెప్పులు కుట్టే వర్గానికి. కుటుంబంలో సంపాదించే సభ్యులు ఎవరెవరు అంటే 2 మాత్రమే. అతను, వాళ్ళ భార్య మాత్రమే. కుటుంబంలో వృద్ధుల పరిస్థితి ఏంటంటే వాళ్ళు కేవలం పూర్తిగా వీళ్ళపైనే ఆధారపడి ఉన్నారు. సో పిల్లలందరూ స్కూల్‌కి వెళ్ళట్లేదు. ఎందుకంటే వాళ్ళని చదివించే స్తోమత అనేది అతనికి లేదు కాబట్టి. నెక్స్ట్ అంతర్రాష్ట్ర అసమానతలు అని చెప్పి ఇచ్చారు. భారతదేశంలో పేదరికం అనేది ఇంకొక కోణంలో కూడా ఉన్నది. అంటే ఇంకొక అంశాన్ని కూడా కలిగి ఉన్నది అని చెప్పి చెప్తున్నారు. ఏమనంటే పేదల నిష్పత్తి అనేది ప్రతి రాష్ట్రంలో కూడా ఒకేలా లేదు. అంటే ఇప్పుడు 28 రాష్ట్రాలు ఉంటే 28 రాష్ట్రాల్లో కూడా అందరూ ఇప్పుడు ప్రతి రాష్ట్రంలో 100 ఇలా ఒకే సంఖ్యలో పేదలు అనేవారు లేరు అని చెప్పి చెప్తున్నారు. సో దేశ స్థాయిలో అంటే పేదరిక స్థాయిలో 1970 ప్రారంభంలో ఉన్నంత తీవ్రత అనేది ఇప్పుడు లేదు. నెమ్మదిగా కొంతవరకు క్షీణించింది అని చెప్తున్నారు. అంటే పేదరిక రేట్ అనేది ఒక రాష్ట్రం నుంచి ఇంకొక రాష్ట్రానికి మారుతూ ఉంటుందన్నమాట. ఒక రాష్ట్రంలో బాగా తగ్గొచ్చు, ఇంకొక రాష్ట్రంలో పెరిగిపోవచ్చు. సో ఇలా ఆల్ ఇండియా హెడ్ కౌంట్ రేషియో అనేది 2011-12లో 21.9% అనేది ఉన్నదన్నమాట. సో ఆల్ ఇండియా మొత్తంగా చూసుకుంటే, సో అందులో మధ్యప్రదేశ్, అస్సాం, ఉత్తరప్రదేశ్, బీహార్, ఒడిస్సా ఈ రాష్ట్రాల్లోనే ఎక్కువగా ఈ పేదరికం ఉన్నది అని చెప్పి ఇక్కడ అంచనాలు అనేవి తెలుపుతున్నాయి. అలాగే బీహార్, ఒడిస్సా రాష్ట్రాలు అనేవి దేశంలో అత్యంత పేద రాష్ట్రాలుగా కూడా ఉన్నాయి. ఈ బీహారు, ఒడిస్సా అనేవి ఎక్కువ పేద రాష్ట్రాలుగా ఉన్నాయట. సో వాటి యొక్క పేదరిక నిష్పత్తులు కనుక చూసుకుంటే బీహార్ వచ్చేసి 33.7, ఒడిస్సా వచ్చేసి 32.6%గా ఉన్నాయి. ఈ గ్రామీణ పేదరికంతో పాటు ఈ ఒడిస్సా, మధ్యప్రదేశ్, బీహార్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో పట్టణ పేదరికం కూడా చాలా ఎక్కువగా ఉన్నట్టుగా మనకి ఈ ఆల్ ఇండియా హెడ్ కౌంట్ రేషియో అనేవారు తెలియజేయడం జరిగింది. అయితే వీటితో పోలిస్తే మనకి
మన భారతదేశంలో ఉన్నటువంటి కేరళ, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, గుజరాత్, పశ్చిమ బెంగాల్ సో వీటిలో పేదరికం అనేది నెమ్మదిగా తగ్గింది అని చెప్పుకోవచ్చు. అలాగే పంజాబ్, హర్యానా రాష్ట్రాల్లో ఎక్కువ వ్యవసాయ వృద్ధి రేట్ అనేది ఉండడం వల్ల పేదరికం అనేది తగ్గుతూ వచ్చింది అని కూడా ఇక్కడ చెప్తున్నారు. నెక్స్ట్ మానవ వనరుల అభివృద్ధిపై కేరళ అనేది ఎక్కువ దృష్టి పెట్టిందట. పశ్చిమ బెంగాల్లో ఏంటంటే భూ సంస్కరణ చర్యలు అనేవి ప్రవేశపెట్టి సో అందరికీ భూమి అనేది ఇవ్వడం ద్వారా ఆహార ధాన్యాల పంపిణీ అందరికీ భూమి అనేది ఇవ్వడం ద్వారా కొంతవరకు పేదరికాన్ని తగ్గిస్తూ వచ్చారు. అలాగే ప్రజా పంపిణీ వ్యవస్థ అంటే ఈ రేషన్ దుకాణాలు ఏవైతే ఉన్నాయో సో వాటి ద్వారా ఆహార ధాన్యాలు పంపిణీ చేయడం ద్వారా ఏంటంటే ఈ ఆంధ్రప్రదేశ్, తమిళనాడులో కొంతవరకు పేదరికాన్ని తగ్గించినట్టుగా చెప్తున్నారు. సో ఇదే అంతర్రాష్ట్ర అసమానతలు అంటే ఒక రాష్ట్రంలో ఎక్కువ, ఒక రాష్ట్రంలో తక్కువ ఉండి సో ఏ రాష్ట్రాలు ఎలా పేదరికాన్ని తగ్గించుకున్నాయి అనేది ఇక్కడ ఇచ్చారు. కేరళ ఏం చేసింది, మానవ వనరులపైన ఎక్కువ దృష్టి పెట్టింది. పశ్చిమ బెంగాల్ ఏం చేసింది, భూ సంస్కరణలు చేసింది. ఇక ఆంధ్రప్రదేశ్, తమిళనాడు ఏం చేశారు, ప్రజా పంపిణీ వ్యవస్థ అనేది స్టార్ట్ చేశారు. వీటి వల్ల కొంతవరకు పేదరికం అనేది తగ్గుకుంటూ వచ్చినట్టుగా చెప్తున్నారు. సో ప్రపంచ పేదరిక దృష్టాంతం అని చెప్పి ఇచ్చారు. ఇక్కడ ఏంటంటే మనకి చెప్పిందే ప్రపంచ బ్యాంక్ అనేది ప్రతి వ్యక్తి కూడా రోజుకి $1.90 అనేవి $90 అనేవి సంపాదించగలిగితే సో అతను $1.90 కంటే తక్కువ ఆదాయంతో జీవిస్తూ వివిధ దేశాల్లో తీవ్ర ఆర్థిక పేదరికాన్ని అనుభవిస్తున్న ప్రజల శాతం అనేది అంటే ఈ 1.90 కంటే తక్కువ డబ్బులు సంపాదిస్తూ పేదరికంలో వివిధ దేశాల్లో ఉన్న పేదరిక ప్రజల శాతం కనుక చూసుకుంటే 1990లో 36% ఉంటే అది 2015 నాటికి 10%కి తగ్గిందట. సో ఈ విధంగా తగ్గుదల ఉన్నప్పటికీ కూడా చాలా వరకు ప్రాంతీయ విభేదాలు అనేవి కనపరుస్తున్నది అని చెప్పి చెప్తూ ఉన్నారు. అంటే ఇలా ఈ తగ్గుదల ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే 36% నుంచి 10%కి పేదరిక శాతం అనేది తగ్గింది. కానీ ఇదేంటంటే ప్రాంతీయ ఒక దేశం నుంచి ఇంకొక దేశానికి వేరియేషన్స్ అనేవి ఎక్కువగా కనిపిస్తున్నాయట. ఎలా అంటే ఇప్పుడు చైనా ఉంది. చైనాలో ఎక్కువ వనరుల అభివృద్ధి, మానవ వనరులపైన ఎక్కువ పెట్టుబడి పెట్టడము. వీటి వల్ల ఏంటంటే ఈ చైనా, ఆగ్నేయాసియా దేశాల్లో ఎక్కువగా డెవలప్మెంట్ అనేది బాగా కనిపించి పేదరికం అనేది నెమ్మదిగా తగ్గుతూ వస్తుంది. సో చైనాలో పేదల సంఖ్య 1981లో 88.3% ఉంటే అది 2008 నాటికి 14.7%కి తగ్గింది. 88 ఎక్కడ, 14 ఎక్కడ. అలాగే 2019కి వచ్చేసరికి అది దారుణంగా 0.6కి వచ్చేసిందనమాట. అంటే 88.3% ఉన్నటువంటి పేదల సంఖ్య 0.6%కి వచ్చిందంటే వాళ్ళు ఏ విధంగా చర్యలు తీసుకున్నారో మనకి ఇక్కడ అర్థమవుతుంది. అలాగే ఈ దక్షిణాసియా దేశాలు భారతదేశం కానీ, పాకిస్తాన్, శ్రీలంక, నేపాల్, బంగ్లాదేశ్, భూటాను ఈ దేశాల్లో కూడా పేదరికం అనేది నెమ్మదిగా తగ్గుకుంటూ వచ్చినట్టుగా మనం చెప్పుకోవచ్చు. సో నెమ్మదిగా అలా తగ్గుకుంటూ వస్తూ 2005లోని 34% నుండి 2014లోని 15.2%కి తగ్గుదల అనేది వచ్చింది. అయితే ఎప్పుడైతే ఈ మనకి పేదల శాతం అనేది తగ్గిందో పేదల సంఖ్య కూడా మనకి తగ్గుకుంటూనే వచ్చింది. 2005లో మనకి 510.4 మిలియన్ ఉన్న పేదలు 2013 నాటికి 274.5 మిలియన్లకి తగ్గారనమాట. సో ఈ విధంగా భారతదేశం అనేది అంచనా వేసిన దానికంటే చాలా ఎక్కువగానే ఈ మార్పు అనేది కనిపించింది. అయితే ఇక్కడ సబ్ సహారా ఆఫ్రికాలో వాస్తవానికి కనుక మనం చూసుకుంటే 2005లోని 51% నుండి 2018లోని 40.2%కి తగ్గిందనమాట. సో ఒక 11% అలా తగ్గింది. అలాగే లాటిన్ అమెరికాలో మనం చూసుకుంటే పేదరిక శాతం అనేది 2005లో 10% ఉంటే 2018కి 4%కి తగ్గింది. సో అక్కడ ఒక 6% వరకు తగ్గిందనమాట. అలాగే రష్యా ఇలాంటి కొన్ని సామ్యవాద దేశాల్లో చూసుకుంటే పేదరికం అనేది మళ్ళీ నెమ్మదిగా పెరుగుకుంటూ వచ్చింది. ఇక్కడ మనకి పేదరికంలో ఉన్నటువంటి కొన్ని దేశాలు అనేవి ఇవ్వడం జరిగింది. వాటి యొక్క సంఖ్య అనేది చూద్దాము.
అయితే ఐక్యరాజ్య సమితి యుఎన్ఓ ఏం చేసిందంటే ఒక నూతన సుస్థిర అభివృద్ధి లక్ష్యాలనేవి 2030 నాటికి అన్ని రకాలైన పేదరికాన్ని అంతం చేయాలి అని చెప్పి ప్రతిపాదించాయి. ఏది ప్రతిపాదించింది? ఐక్యరాజ్య సమితి ఎప్పటిలోగా? 2030లోగా. సో ఇక్కడ మనం చూసుకుంటే ఈ యొక్క భారతదేశంలోని రాష్ట్రాల్లోని ఈ పేదరిక శాతాలనేవి ఇచ్చారు. పేదరిక నిష్పత్తి అనేది ఇచ్చారు. మన ఆంధ్రప్రదేశ్ కనుక చూసుకుంటే 9.2, ఇండియా మొత్తం చూసుకుంటే 21.9. అదే ఎక్కువ ప్లేస్లో ఫస్ట్ ప్లేస్లో ఏది ఉంది? 33.7తో బీహార్ అనేది ఫస్ట్ ప్లేస్లో ఉంది. లాస్ట్ ప్లేస్లో ఏది ఉంది అంటే 7.1తో కేరళ. ఇవి మనం ఈ టేబుల్స్ అనేవి ఎకనామిక్స్కి సంబంధించి టేబుల్స్ నెంబర్స్ అనేవి ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ చూసుకుంటే ఇక్కడ కొన్ని దేశాలు అనేవి ఇచ్చారనమాట. నైజీరియా. సో రోజుకి $1.90 కంటే తక్కువగా పొందుతున్న జనాభా శాతం అనమాట. ఆదాయం అంతకంటే తక్కువగా పొందుతున్న జనాభా శాతము నైజీరియాలో ఎక్కువ మంది ఉన్నారు. 39.1%. బంగ్లాదేశ్ అయితే 14.3%. సో ఇండియా ప్లేస్ కనుక తీసుకుంటే 22.5% అనమాట. సో లాస్ట్లో శ్రీలంక ఉంది 0.9%తో. నెక్స్ట్ ఇక్కడ సో అదే మనకి గ్రాఫ్ రూపంలో ఇచ్చారు. నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే ఇది కూడా అంతే గ్రాఫ్ రూపంలో మనకి ఇవ్వడం జరిగింది. పేదరికం అలాగే కడు పేదరికంలో ఉన్న వ్యక్తులకి సంబంధించి ఒక మ్యాప్ లాగా ఇచ్చారు. నెక్స్ట్ కనుక చూసుకుంటే పేదరికానికి గల కారణాలు ఏంటి? సో ఎందుకు ఈ పేదరికం అనేది వస్తుంది, దాన్ని ఎలాంటి చర్యల ద్వారా తగ్గించారు అనేది ఇక్కడ మనకి ఇచ్చారు. అయితే ఇక్కడ మనకి పేదరికానికి గల కారణాల్లో చూసుకుంటే మనకి బ్రిటిష్ పాలన అయితే ఎప్పుడైతే వచ్చిందో, బ్రిటిష్ వాళ్ళ పాలన అనేది జరిగిన తర్వాత మన భారతదేశంలో ఆర్థికంగా చాలా తక్కువ అభివృద్ధి అనేది జరిగింది. సో అదొక చారిత్రక కారణం కింద చెప్పుకోవచ్చు. తర్వాత ఈ వలస ప్రభుత్వాలు వచ్చిన తర్వాత సాంప్రదాయకంగా ఉన్నటువంటి హస్తకళల్ని నాశనం చేశారు. సో వాటి వల్ల వాళ్ళందరూ పేదరికంలో నానిపోయారు. ఆ తర్వాత ఈ వస్త్రాలు పరిశ్రమల అభివృద్ధి కూడా వాళ్ళ చేనేత వృత్తుల్ని వాటిని నాశనం చేశాయి. ఆ తర్వాత 1980 వరకు కూడా ఇలా తక్కువ వృద్ధి రేట్ అనేది కొనసాగుతూ వచ్చింది. వీటి వల్ల ఏంటి? ఉద్యోగ అవకాశాలు లేకపోవడము, తక్కువ ఆదాయము, ఇలా వీటి వల్ల ఏంటంటే జనాభా పెరగడము, ఇవన్నీ తలసరి ఆదాయ వృద్ధి రేట్ అనేది చాలా తగ్గిపోయేలాగా చేస్తూ వచ్చాయన్నమాట. సో 2 రంగాల్లో అంటే ఆర్థిక వృద్ధిని ప్రోత్సహించడము, జనాభా నియంత్రణలో ఈ రెండిట్లో కూడా ప్రభుత్వం విఫలమైందనమాట. సో వాటి వల్ల ఈ పేదరికం అనేది నెమ్మదిగా పెరుగుకుంటూ వచ్చేసింది. అంటే ఆర్థికంగా వృద్ధి లేదు. ఇక్కడ ఒకవైపు చూస్తే జనాభా పెరిగిపోతుంది. ఈ రెండింటి వల్ల ఏంటంటే పేదరికం అనేది ఒక పీక్ స్టేజ్కి వెళ్ళిపోతుంది. అలాగే ఈ నీటిపారుదల, హరిత విప్లవం అనేవి రావడం వల్ల చాలా వరకు ఉద్యోగ అవకాశాలు అయితే వచ్చాయి. కానీ కొన్ని ప్రాంతాలకే ఇవి పరిమితం అయ్యాయి అన్నమాట. సో మనం చెప్తూనే ఉంటాం, హరిత విప్లవం గురించి చెప్పుకున్నాం. అవి కొన్ని ప్రాంతాలకు మాత్రమే పరిమితం అవ్వడం వల్ల మిగతా ప్రాంతాల్లో పేదరికం అనేది కంటిన్యూ అయింది. అలాగే ఈ ప్రభుత్వ, ప్రైవేట్ రంగాల్లో పరిశ్రమలు వాటిల్లో ఉద్యోగాలు అనేవి వచ్చాయి. కానీ ఆ ఉద్యోగాలు అనేవి అందరికీ సరిపోలేదు. ఇంకా చాలామంది నగరాల్లో, గ్రామాల్లో కొంతమంది ఉద్యోగాలు లేక రిక్షా తోలుకోవడము, వీధి వ్యాపారులుగా మారడము, రోజువారీ కూలి పనులకు వెళ్ళిపోవడం, ఇలా చాలామంది ఇంకొక దిక్కు లేక ఏ పని ఉంటే ఆ పనికి వెళ్ళిపోతూ ఉండేవారనమాట. అలాగే వీళ్ళకు వచ్చిన ఆదాయంలో పెద్ద పెద్ద ఇళ్లల్లో ఉండలేరు కాబట్టి ఈ నగరాల్లో వాటిలో చిన్న చిన్న మురికి వాడల్లో గుడిసెలు అవి వేసుకొని అక్కడ ఎక్కువగా ఉంటూ ఉండేవారు. సో వీటి వల్ల పేదరికం అనేది ఇంకా పెరిగిపోతూ వచ్చింది. నెక్స్ట్ ఏంటి అంటే ఆదాయ అసమానతలు కలిగి ఉండడం. అంటే ఉన్నవాళ్ళు ఇంకా ఎక్కువ డబ్బును కలిగి ఉండడం, లేని వాళ్ళు ఇంకా తక్కువగా కలిగి ఉండడం. ఈ భూమి కానీ ఇతర వనరులు ఏవైతే ఉన్నాయో అవి ఇప్పుడు ఇంతకుముందు ఫస్ట్ క్లాసులో మనం చెప్పుకున్నట్టు పెద్ద పెద్ద భూస్వాములకి 10 హెక్టార్ల వరకు భూమి ఉండడం, చిన్న చిన్న వారికి 2 హెక్టార్లు ఇలా తక్కువ భూమి ఉండడం, ఇలా ఈ అధికార భూమి ఈ ఆదాయంలో ఈ అసమానతల వల్ల ఏంటంటే అక్కడ కూడా పేదరికం అనేది
ఏర్పడుతూ వచ్చింది. అయితే ఇవేవి కూడా ఈ పేదరికాన్ని పరిష్కరించలేకపోయాయి. ఆ తరువాత కొన్ని భూ సంస్కరణలనేవి చేపట్టి, గ్రామాల్లో వాటిలో ఉన్న ప్రజలందరికీ భూమిని సమానంగా పంచడం వల్ల ఏంటంటే, కొంతవరకు అయితే వాళ్ళు ఆ సమస్య నుంచి బయటపడ్డారనే చెప్పుకోవచ్చు. అయితే చాలా వరకు ఇది ప్రభుత్వాలు గానీ సరింగా అమలు చేయలేదనమాట. సో, అందరికీ భూమి కరెక్ట్‌గా ఉండాలి, చేయాలనేది అది సమంగా అమలు అవ్వకపోవడం వల్ల మళ్ళీ అది కూడా ఒక కారణంగా అయితే మారింది. ఒకవేళ అలా భూ సంస్కరణ విధానాన్ననేది సరిగ్గా అమలు చేసుంటే, సో, చాలామంది గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి వారి యొక్క జీవితాలనేవి బాగుపడుతూ ఉండేవి. అలాగే ఈ సామాజిక, సాంస్కృతిక, ఆర్థిక కారకాలు కూడా పేదరికానికి ఒక కారణమయ్యాయి. అంటే ఈ సామాజిక బాధ్యతలు నెరవేర్చడానికి, మతపరమైన వేడుకలకైతే చాలామంది బోలెడు డబ్బు ఖర్చు పెడుతూ ఉంటారు. అంటే పేదవారుగా ఉన్న వాళ్ళలోనే చాలామంది బోలెడు డబ్బు ఖర్చు పెడుతూ ఉంటారు. విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు, అలాగే వ్యవసాయ పరికరాలు కొనుగోలు చేయడానికి చిన్న చిన్న రైతులకి డబ్బు అవసరం అన్నమాట. సో, వాళ్ళేం చేసేవారు, పెద్ద పెద్ద రైతుల నుంచి అప్పులు తీసుకుంటూ, మళ్ళీ ఆ అప్పులు తిరిగి చెల్లించలేక, మళ్ళీ అప్పుల బాధతో మళ్ళీ వాళ్ళు పేదరికంలోకి రావాల్సి వస్తూ ఉండేదనమాట. ఇలా ఇవన్నీ కూడా పేదరికానికి గల కారణాలుగా మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్ పేదరిక నిర్మూలన చర్యలు. సో, మరి ప్రభుత్వం ఇంత పేదరికాన్ని నిర్మూలించడానికి ఏం చేస్తూ వచ్చింది అనేది గనక చూసుకుంటే, ఈ భారతీయ అభివృద్ధి వ్యూహం యొక్క ప్రధాన లక్ష్యాల్లో పేదరిక నిర్మూలన అనేది ఒకటి అని చెప్తున్నారు. అంటే ప్రభుత్వం అనేది పేదరికాన్ని ఎలా అయినా నిర్మూలించాలి అనేది చేస్తూ 2 విషయాలపైన దృష్టి పెట్టిందనమాట. ఏమనంటే ఆర్థికంగా వాళ్ళకి స్థిరపరచాలి. అలాగే పేదరిక నిర్మూలన కార్యక్రమాల్ని మనం చేపట్టాలి అని చెప్పారు. ఇప్పుడు ఒక వ్యక్తికి ఆదాయం ఉండి పనుండి ఆదాయం ఉంటే, సో, అతను పేదరికంలో ఉండడు. డబ్బుతో వాళ్ళ యొక్క అవసరాలు తీర్చుకుంటారు. సో, అలా ఏంటంటే ఫస్ట్ వాళ్ళకి ఆర్థికంగా స్థిరపడేలా చేయాలి. సెకండ్ వన్ ఏంటంటే, ఈ పేదరికాన్ని నిర్మూలించే కొన్ని కార్యక్రమాల్ని మనం చేపట్టాలి అని చెప్పి ఆ 2 రకాల లక్ష్యాల్ని దృష్టిలో పెట్టుకున్నారు. అప్పుడు 1980 దశకం యొక్క తొలి భాగం వరకు కూడా ఒక 30 సంవత్సరాల కాలంలో తలసరి ఆదాయ వృద్ధి అనేది తక్కువగా ఉంటూ ఉండేది. పేదరికంలో తగ్గుదల అనేది పెద్దగా లేదు. అంటే 1980 వరకు కూడా అలా నెమ్మదిగా నడుచుకుంటూ వచ్చింది. 1950 తొలి భాగంలో 45%గా ఉన్న పేదరిక అంచనాలనేవి 1980కి కూడా అలాగే ఉన్నాయి. అంటే 1950కి ఎలా ఉన్నాయో 1980కి కూడా అలానే ఉన్నాయి. పెద్ద చేంజెస్ అనేవేమీ లేవు. ఆ 1980 తర్వాత భారతదేశంలో ఆర్థిక వృద్ధి అనేది నెమ్మదిగా కొంచెం ఫాస్ట్‌గా వెళ్తూ ఉండేది. అలా 1970లో సగటున సంవత్సరానికి 3.5%గా ఉన్న ఈ వృద్ధి రేట్ అనేది 1990కి వచ్చేసరికి 6%గా మారిందనమాట. అంటే ఇక్కడ కొంత మెరుగుదల అనేది కనిపించింది. సో, ఇలా ఈ యొక్క ఆర్థిక వృద్ధి రేట్ అనేది మనకేంటంటే కొంతవరకు పేదరికాన్ని నిర్మూలించడానికి, అంటే పేదరికాన్ని తగ్గించడానికి ఎక్కువగా సహాయపడ్డాయి. సో, వాటి వల్ల ఏంటంటే ఆర్థిక వృద్ధి, పేదరికంలో తగ్గుదల వీటి మధ్య బలమైన సంబంధం ఉంది అని వాళ్ళు గుర్తించారు. అర్థమవుతుంది కదా! అంటే మనం ఎప్పుడైతే ఆర్థికంగా స్థిరపడతామో పేదరికం అనేది తగ్గుతుంది అని ఆ రెండిటికి ఉన్న కనెక్షన్ వీళ్ళు గుర్తించడం అనేది జరిగింది. అప్పటినుంచి కూడా మానవ అభివృద్ధిలో పెట్టుబడి పెట్టడానికి అవసరమైనటువంటి వనరుల్ని సమకూర్చడం అనేది స్టార్ట్ చేశారు. అంటే మానవులపైన పెట్టుబడి అంటే మనం చెప్పుకున్నట్టుగా వాళ్ళకి మంచి విద్య అందించడము, మంచి ఆరోగ్యాన్ని అందించడము చేస్తే వాళ్ళు మంచిగా అందరూ పని చేసుకుంటూ దేశాన్ని డెవలప్ చేస్తారు అనేది ఇక్కడ వాళ్ళకి తెలిసిందనమాట. సో, దాన్ని బట్టి ఏంటంటే ఇప్పుడు చాలామంది తల్లిదండ్రులు ఏంటంటే మంచి చదువులనేవి చెప్పిస్తూ ఉన్నారు. ఎందుకంటే వాళ్ళు ఫ్యూచర్‌లో మంచిగా ఆదాయం పొందేటటువంటి జాబ్స్‌లో వాళ్ళు సెటిల్ అవుతారు. ఫ్యూచర్‌లో ఒక సెక్యూరిటీ ఉంటుందని పెద్ద స్కూల్స్‌లోని వాటిలోని చదువు చెప్పిస్తూ, అంటే విద్య పైన ఎక్కువగా వాళ్ళకి పెట్టుబడి పెడుతూ ఉన్నారనమాట. సో, ఇలా అయితే ఏదైతే ఆర్థిక వృద్ధి ద్వారా సృష్టించిన అవకాశాలు ఉన్నాయో అవి పేదలకి ఉపయోగపడేవి కావనమాట. అంటే వాళ్ళు పేదలు అనేవాళ్ళు వాటిని ఉపయోగించుకోలేకపోయేవారు. సో, కాబట్టి ఈ వ్యవసాయ రంగంలో చూసుకుంటే కొంచెం డెవలప్‌మెంట్ అనేది తక్కువగా ఉంటుండేది. విద్య మీద
అంటే విద్య మీద డబ్బులు పెట్టారు. అది బానే కంటిన్యూ అవుతుంది. కానీ వ్యవసాయ రంగంలో మాత్రం కొంచెం తగ్గుదల అనేది ఇంకా అలానే కొనసాగుతూ ఉందనమాట. సో, అలా ఎక్కువ మంది గ్రామాల్లోనే అంటే పేదలనేవారు ఎక్కువ మంది గ్రామాల్లోనే ఉంటూ ఉంటారు గాబట్టి, సో, వ్యవసాయం పైన ఆధారపడి జీవిస్తూ ఉంటారు గాబట్టి, సో, ఇంకా గ్రామాల్లో పేదరికం అనేది అలా కంటిన్యూ అవుతూనే ఉండేది. సో, అప్పుడేంటి అంటే, ఈ పేదరిక నిర్మూలన చేయాల్సింది మనము గ్రామాల్లో అక్కడి నుంచి స్టార్ట్ చేయాలన్నట్టుగా సో, వాళ్ళు ఇంకొక ఐడియా అనేది చేయడం జరిగింది. అప్పుడేంటంటే, ప్రతి ఒక్క పేదవాడికి అందేలాగా కొన్ని పథకాలని వాటిని రూపొందించి, సో, వాటి ద్వారా గ్రామాల్లో ఉన్నటువంటి పేదలకి కూడా చేయూత అందించాలి అని వీళ్ళు అనుకున్నారు. సో, అలా స్టార్ట్ చేసిందే మనకి మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం 2005. సో, దీని ద్వారా ఏంటి అంటే, గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న ప్రజలకి ఒక భద్రతతో కూడినటువంటి పనిని కల్పించడమే దీని యొక్క ఉద్దేశము. సో, ప్రతి ఇంటికి కూడా 100 రోజుల పాటు జీతమిచ్చి అదే డబ్బులిచ్చి ఇక్కడ ఉపాధి అనేది కల్పిస్తూ ఉంటారు. సో, వీటి వల్ల ఏంటంటే ఈ ఉపాధి హామీ పనులేంటంటే ఈ కరువు, అటవీ నిర్మూలన, మృత్తిక క్రమక్షయము ఇలాంటివి ఉంటాయి కదా! వాటన్నింటిని పరిష్కరించడానికి ఈ పథకం అనేది స్టార్ట్ చేశారనమాట. అంటే చెరువుల్లో పూడిక తీయడము ఇవన్నీ కూడా చేస్తూ ఉంటారు ఈ యొక్క పనుల ద్వారా. సో, ఇలా వీటిల్లో మళ్ళీ ఈ యొక్క ఉద్యోగాల్లో 3/1 వంతు మహిళలకి కేటాయిస్తూ వచ్చేవారు. సో, ఈ పథకం కింద ఏంటంటే మనకి దాదాపు 4.78 కోట్ల కుటుంబాలకి 220 కోట్ల వ్యక్తి ఉపాధి రోజుల్ని కల్పించడం అనేది జరిగింది. సో, ఇందులో ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీ మహిళా వ్యక్తులకి వాటా ఎంత అంటే ఎస్సీ వాళ్ళైతే 23%, ఎస్టీ వాళ్ళకి 17%, మహిళా వ్యక్తులకి 53% రోజుల వాటా అనేది కనీసం ఉండాలి. అలా ఇంతకుముందు 2006, 2007లో గనక చూసుకుంటే ఒక వ్యక్తికి 65గా డబ్బులు అనేవి ఉండేవి. 2013, 14కి వచ్చేసరికి రూ. 65ని రూ. 132కి పెంచడం జరిగింది. అలాగే ఈ 2018 మార్చ్‌లో గనక చూసుకుంటే ఈ యొక్క చేతి పని కార్మికుల వేతన రేటుని వాటిని రాష్ట్రాల వారీగా సవరించుకుంటూ వచ్చారనమాట. ఒక రాష్ట్రంలో వీళ్ళకి ఇంత ఇవ్వాలి, వీళ్ళకి ఇంత ఇవ్వాలని సవరించుతూ వచ్చారు. అలాగే ఈ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ఈ వేతన రేటు పరిధి అనేది రోజుకి రూ. 281. అంటే హర్యానాలోని కార్మికులకైతే 281 నుండి 168, బీహార్, జార్ఖండ్‌లో అయితే 168 మధ్యలో మనకి ఉండడం జరిగింది. అంటే ఒక్కొక్క రాష్ట్రానికి ఒక్కొక్కలాగా పెట్టారు. నెక్స్ట్ ప్రధానమంత్రి రోజ్గార్ యోజన. సో, ఇదొక పథకం అనమాట. ఇది 1993లో స్టార్ట్ చేశారు. సో, ఇందులో ఏంటి అంటే గ్రామీణ ప్రాంతాల్లో చదువుకొని చిన్న చిన్న పట్టణాల్లో చదువుకొని ఉన్నటువంటి యువత ఎవరైతే ఉంటారో లేదా నిరుద్యోగ యువత ఎవరైతే ఉంటారో వాళ్ళకి స్వయం ఉపాధి అవకాశాలని సృష్టించడం కోసం ఈ యొక్క ప్రధాన్ మంత్రి రోజ్గార్ యోజన అనేది స్టార్ట్ చేయడం జరిగింది. చిన్న చిన్న వ్యాపారాలు, పరిశ్రమల్లో స్థాపనలో కూడా వారికి సహాయం చేస్తూ ఉండేదన్నమాట. సో, గ్రామీణ ఉపాధి కల్పన కార్యక్రమం 1995లో ప్రారంభించారు. ఇది కూడా ఏంటంటే గ్రామీణ ప్రాంతాల్లో చిన్న చిన్న పట్టణాల్లో యువతకి స్వయం ఉపాధి అవకాశాలు సృష్టిస్తూ ఉండేది. 2 కూడా చాలా దగ్గరగా ఉన్నటువంటి పథకాలన్నమాట. అయితే 10వ పంచవర్ష ప్రణాళిక కాలంలో ఈ కార్యక్రమం కింద 25 లక్షల కొత్త ఉద్యోగాలనేవి కల్పించాలని చెప్పి నిర్ణయించారు. అలాగే నెక్స్ట్ స్వర్ణ జయంతి గ్రామ స్వరోజ్గార్ యోజన. ఇది 1999లో స్టార్ట్ చేశారు. బ్యాంకుల ద్వారా రుణ సదుపాయం అందించి దాంతోపాటు ప్రభుత్వం కొంత రాయితీ ఇచ్చి పేద కుటుంబాలకి కొన్ని స్వయం సహాయ గ్రూపులుగా ఏర్పాటు చేసి సో, వాళ్ళని కొంతవరకు డెవలప్ చేయడమే దీని యొక్క ఎస్జీఎస్వై అనేది దీని యొక్క లక్ష్యంగా చెప్పుకోవచ్చు. ఆ తర్వాత 2000 సంవత్సరంలో మనకి ప్రధాన్ మంత్రి గ్రామోదయ్ యోజన అనేది స్టార్ట్ చేశారు. 2000 సంవత్సరంలో ప్రధాన్ మంత్రి గ్రామోదయ్ యోజన. దీని కింద ఏంటంటే ప్రాథమిక ఆరోగ్యము, విద్య, గ్రామీణ వసతి, తాగునీరు, విద్యుత్తు, ప్రాథమిక సేవలు ఇవన్నీ అందించడం అనేది దీని యొక్క ఉద్దేశము. ప్రధానమంత్రి గ్రామోదయ యోజన అనేది. నెక్స్ట్ అంత్యోదయ అన్న యోజన ద్వారా ఏంటంటే తినడానికి ధాన్యాల్ని అందించడము. దాని గురించి మనం నెక్స్ట్ వీడియోలో చెప్పుకుందాం. సో, ఇవన్నీ ఏంటి అంటే
ఇలాంటి కార్యక్రమాల ద్వారా ఏంటంటే ప్రజల్ని కొంతవరకు పేదరికం నుంచి బయటకు తీసుకురావడానికి చేపట్టిన చర్యల్లో ఇవన్నీ ఒక ముఖ్యమైన భాగంగా మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్ చూసుకుంటే అది మనకి అయితే ఇన్ని చర్యలు చేపట్టినప్పటికీ కూడా భారతదేశంలో పేదరికం తగ్గినప్పటికీ కూడా పూర్తిగా అయితే పేదరికం అనేది తగ్గలేదు. ఇంకా పేదరికాన్ని తగ్గించడం అనేది భారతదేశం ముందు ఉన్నటువంటి ఒక ముఖ్యమైన సవాల్‌గా మనం చెప్పుకోవచ్చు. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో పేదరిక నిష్పత్తిలో కూడా చాలా డిఫరెన్స్ అనేది కనిపిస్తుంది. అలాగే సామాజిక, ఆర్థిక సమూహాల్లో కూడా ఈ పేదరికం అనేది ఎక్కువగా మనకి కనిపించడం అనేది జరుగుతుంది. ఎక్కువగా చూసుకుంటే మనకి వచ్చే 10-15 సంవత్సరాల్లో ఈ పేదరిక తగ్గుదల అనేది మంచి రిజల్ట్‌ని మనకి చూపిస్తుంది అని చెప్తున్నారు. ప్రధానంగా ఆర్థిక వృద్ధి, సార్వత్రిక ఉచిత ప్రాథమిక విద్య మీద ఒత్తిడి పెంచడము, ఈ జనాభా పెరుగుదలని తగ్గించడము, మహిళలు సమాజంలో ఆర్థికంగా బలపడే విధంగా చేయడం, ఇవన్నీ కూడా పేదరికాన్ని తగ్గించే కొన్ని మార్గాలుగా చెప్తున్నారు. అంటే విద్య అందించడము, మంచి ఉద్యోగ కల్పన, మంచిగా వాళ్ళకి జనాభాను తగ్గించడము, మహిళలకు కూడా ఉద్యోగ అవకాశాలు కల్పించడం, వీటన్నింటి వల్ల ఇది సాధ్యమవుతుంది అని చెప్తున్నారు. ఇది మనకి యొక్క లెసన్‌కి సంబంధించి. హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చిందనుకుంటున్నాను. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మనం 4వ లెసన్ అయినటువంటి భారతదేశంలో ఆహార భద్రత అనే టాపిక్‌ని డిస్కస్ చేసుకుంటూ వెళ్దాం. థాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోతో అయితే మళ్ళీ కలుద్దాం.